మనోభావాల్ని దెబ్బతీయడానికి కాదు, అందరూ తమ తమ మనోభావాలు కరెక్టా కాదా అనేది పరీక్షించుకోవాలనే సదుద్దేశంతో ఆరోగ్య రక్షణకు మంచి ఆహారం సెలెక్ట్ చేసుకుంటాం. మరి ఆత్మరక్షణకు ఎలాంటి ఆహారం సెలెక్ట్ చేసుకోవాలి? దైవం విషయంలో దేన్ని పడితే దాన్ని గుడ్డిగా నమ్మే దరిద్రపు గొడ్డు మానవజాతి మధ్యలో గుడ్డిగా నమ్మేసేమంటారా? మీరే చెప్పాలి. పరిశుద్ధుడైన నిజమైన దేవుడి అన్వేషణలో ఫ్రెండ్స్, నిజమైన దేవుడిని కనుగొనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఎందుకంటే డబ్బు సుఖాన్నివ్వగలదు, కొంతవరకు ఆదుకోగలదు, కానీ ఆత్మను రక్షించలేదు. ఆత్మను రక్షించేది నిజమైన దేవుడు ఒక్కడే. నన్ను ఈ భూమి మీదకు పంపించినవాడు, నన్ను ఈ భూమి మీద బ్రతికిస్తున్నవాడు, ఈ భూమి మీద నుండి నా ఆత్మను రక్షించేవాడు నిజమైన దేవుడే. అందుకే భూమి మీద డబ్బు సంపాదించడం కన్నా నిజమైన దేవుడిని సంపాదించడం చాలా ముఖ్యమని తెలుసుకున్నాను. ఈ పుట్టుకలోనే నిజమైన దేవుడిని తెలుసుకొనలేకపోతే మరో పుట్టుక ఇస్తాడని అనుకోవడం మూఢనమ్మకమే. ఒకటే జననం, ఒక్కటే మరణం. మరో జననం, మరో మరణం ఎవడూ కోరుకోడు. పుట్టినవాడు గిట్టక తప్పదు, కాని గిట్టినవాడు మళ్లీ పుడతాడనేది పచ్చి అబద్ధం. నిజమైన దేవుడిని కనుక్కొనలేకపోతే నిత్య నరకమని, నిజమైన దేవుడిని కనుక్కుంటే నిత్య జీవమని తెలుసుకున్నాను. భూమి మీద ఇంత బ్రతుకు బ్రతికి నిజమైన దేవుడిని కనుక్కోలేకపోతే ఎందుకీ బ్రతుకు? మనం నమ్ముకునే దేవుడు నిజమైన దేవుడు కాకపోతే ఏంటి పరిస్థితి? అది మరింత అపాయం, దాని ఫలితం శాశ్వతం. అందుకే నిజమైన దేవుడి కోసం నా అన్వేషణ ప్రారంభించాను. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. భూమి మీద ఉన్న అన్ని దేశాల గ్రంథాలని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్డ్. హౌ? మొదటి ప్రయత్నం విఫలమయ్యింది. ఎలాగంటే, ఒక దేవుడు మరొక దేవుడు సెక్స్ చేసుకుంటే ఇంకొక దేవుడు పుట్టాడు. ఒక దేవుడు ఆడరూపాన్ని ధరించిన మరో దేవునితో సెక్స్ చేస్తే ఇంకొక దేవుడు పుట్టాడు. ఎవరిని నమ్మాలి నేను? రేతస్సు నేలను పడవేయడమేంటి? శిశువు జన్మించడమేంటి? ఆ దేవుడు ఆడరూపాన్ని ధరించిన మరో దేవుని వెంట జెట్ స్పీడ్తో పరుగులెందుకు? రాక్షసులకు వరాలివ్వడం ఎందుకు? వారిని సంహరించడానికి దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్లే పాపం చేయడం ఎందుకు? మానవ జాతి కన్నా హీనంగా తెలివి తక్కువ పనులు చేయడమేంటి? దేవుళ్ళు అని పిలువబడుతున్న వారికి కూడా కామకోరికలు మరింత విపరీతంగా మనుషుల కంటే ఘోరంగా ఉంటాయా? మనుషులు ఏం బుద్ధి తెచ్చుకోవాలి, ఏం జ్ఞానం నేర్చుకోవాలి వీటిని బట్టి? అదంతా లోక కళ్యాణం కోసమని సరిపెట్టుకుని వారిని నమ్మి పూజిస్తే రేపు చనిపోయాక నేను నిత్య నరకానికి వెళితే ఎవరు బాధ్యులు? అందుకే నేను నిజమైన దేవునిని కనుగొనేంత వరకు నా అన్వేషణ కొనసాగుతుంది. ప్రశ్నలు రావడం సహజం, సరైన సమాధానం వెతుక్కోవడం ఉత్తమం. మనుషులను చూచి దేవునిని అంచనా వేయను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మతంలో దాదాపు అందరు మనుష్యులు అడ్డగాడిదలుగా ఉన్నారు. నిజమైన దేవుడే దేవుడు, అడ్డగాడిదలు అడ్డగాడిదలే. నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, సంతోషం లేకపోయినా పర్వాలేదు, నా ఆత్మను రక్షించుకుంటే చాలు. ఫ్రెండ్స్, ఆత్మరక్షణ చాలా చాలా ముఖ్యం. సరైన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఏ దేవుని యందు దొరుకుతాయో ఆయనే నిజమైన దేవుడని అనుకుంటున్నాను. మీరేమంటారు ఫ్రెండ్స్? నా ఆలోచన సరైనదా కాదా? లెట్ us వెయిట్ ఫర్ మై నెక్స్ట్ అటెంప్ట్స్.
నిజమైన దేవుని అన్వేషణ కొనసాగిద్దాం. నిజమైన దేవునిని కనుగొందాం. ఆత్మను రక్షించుకుందాం.